హలో, హాయ్. ఇప్పుడు మనం మౌర్య సామ్రాజ్యం గురించి తెలుసుకోబోతున్నాం. భారతదేశ చరిత్రలో అత్యంత గొప్ప సామ్రాజ్యాలలో ఒకటి మౌర్య సామ్రాజ్యం. ఇది క్రీస్తుపూర్వం 322 సంవత్సరంలో స్థాపించబడింది. ఈ సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు చంద్రగుప్త మౌర్యుడు. ఇతని గురువు చాణక్యుడు. మరొక పేరు కౌటిల్యుడు. ఇతడు అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని రచించాడు. ఇప్పుడు మనం మౌర్య సామ్రాజ్య ముఖ్యాంశాల గురించి తెలుసుకుందాం. స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు. స్థాపించిన సంవత్సరం క్రీస్తుపూర్వం 322 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. రాజధాని పాటలీపుత్ర, ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో పాట్నా మనం చెప్పుకోవచ్చు. ప్రముఖ మౌర్య చక్రవర్తులు వచ్చేసి మొదటివారు చంద్రగుప్త మౌర్యుడు. క్రీస్తుపూర్వం 322 సంవత్సరం నుంచి 298 సంవత్సరం వరకు పరిపాలించడం జరిగింది. నంద వంశాన్ని ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అలెగ్జాండర్ రాజ్యాలను తన రాజ్యంలో కలుపుకున్నాడు. చివరికి జైన మతాన్ని స్వీకరించి సన్యాసిగా జీవించడం జరిగింది. తరువాత వచ్చిన రాజు బిందుసారుడు క్రీస్తుపూర్వం 298 సంవత్సరం నుంచి 273 సంవత్సరం వరకు పాలించాడు. ఇతడు చంద్రగుప్తుని కుమారుడు. సామ్రాజ్యాన్ని మరింత విస్తరించాడు. తరువాత వచ్చిన రాజు అశోకుడు. ఇతడు బిందుసారుని కుమారుడు. మౌర్యులలో గొప్ప చక్రవర్తి. కళింగ యుద్ధం క్రీస్తుపూర్వం 261 తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ధర్మ ప్రచారం కోసం శిలా శాసనాలు, స్తంభ శాసనాలు విడుదల చేశాడు. శ్రీలంక, మధ్య ఆసియా తదితర ప్రాంతాలకు బౌద్ధ మతాన్ని విస్తరించడం జరిగింది. మౌర్యుల పరిపాలనా వ్యవస్థ ఇది కేంద్రీకృత పరిపాలనగా మనం చెప్పుకోవచ్చు. కేంద్రీకృత పరిపాలనా విధానం అంటే రాజ్యాధికారాలు, సైన్యం, ఆర్థిక వ్యవస్థ రాజు చేతిలో ఉండడం. చాణక్యుడు రచించిన అర్థశాస్త్రం ఈ కాలానికి చెందిన అత్యంత ప్రాముఖ్యమైన గ్రంథంగా మనం చెప్పుకోవచ్చు. మౌర్య సామ్రాజ్యం విస్తృతి. ఉత్తర భారతదేశం మొత్తం మౌర్య సామ్రాజ్యంగా విస్తరించిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొన్ని దక్షిణ భారతదేశ ప్రాంతాలు కూడా మౌర్య సామ్రాజ్యంలో భాగాలుగా ఉన్నాయి. మన పశ్చిమంలోకి ఇరాన్ వరకు విస్తరించిందని చరిత్రకారుల ఒక అభిప్రాయంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మౌర్య సామ్రాజ్య పతనం ఏ విధంగా జరిగింది అంటే, అశోకుడి మరణం తర్వాత రాజులు బలహీనంగా మారారు. సామ్రాజ్య విభజన, అంతర్గత కలహాలు పెరిగాయి. చివరికి పుష్యమిత్ర శుంగుడు చివరి మౌర్య చక్రవర్తిని బృహద్రథుణ్ణి ఓడించి శుంగ వంశాన్ని స్థాపించాడు. అదేవిధంగా మౌర్య సామ్రాజ్య పతనానికి గల ప్రధాన కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం. అశోకుడి తర్వాత బలహీనమైన పాలకులు రావడం జరిగింది. అంటే వారు సమర్థవంతమైన రాజకీయ అనుభవ రహితులు. వారు అంత విస్తారమైన సామ్రాజ్యాన్ని సమర్థంగా నిర్వహించలేకపోవడం వల్ల మౌర్య సామ్రాజ్య పతనానికి ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా బౌద్ధ మత ప్రభావం వల్ల కూడా సైనిక బలం తగ్గిపోయింది. తర్వాత ఆర్థిక సమస్యలు. అశోకుడు ధర్మ ప్రచారానికి విస్తృతంగా ఖర్చు పెట్టడం జరిగింది. అంటే శాసనాలు, స్తూపాలు, దౌత్య మిషన్లు వల్ల ఎక్కువగా రాష్ట్ర ఖజానాపై భారం పడింది. సైనిక ఖర్చులు, పాలనా ఖర్చులు అధికమవుతుండగా ఆదాయ వనరులు కూడా తగ్గాయని మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకొక ముఖ్యమైన కారణం విశాలమైన సామ్రాజ్యాన్ని నిర్వహించలేకపోవడం. మౌర్యుల సామ్రాజ్యం చాలా విస్తరించి ఉండేది. వాయువ్య పాకిస్తాన్ నుండి ఒరిస్సా, తమిళనాడు వరకు ఒకే కేంద్రం నుండి అంత పెద్ద భూభాగాన్ని సమర్థంగా పరిపాలించలేకపోయారు. అదేవిధంగా స్థానిక అధికారులు కూడా స్వయం ప్రతిపత్తులు ఉండడం వల్ల కూడా ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని వారు ఈ విధంగా ఎవరికి వారే పరిపాలించుకోవడం జరిగింది. అదేవిధంగా పుష్యమిత్ర శుంగుని తిరుగుబాటు. బృహద్రథ మౌర్యుడు చివరి మౌర్య చక్రవర్తి. అతని సేనాధిపతి పుష్యమిత్ర శుంగుడు తిరుగుబాటు చేసి రాజును ఓడించాడు. అనంతరం శుంగ వంశాన్ని క్రీస్తుపూర్వం 185 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. మౌర్యుల పతనం తర్వాత స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయంటే,
మౌర్యుల సామ్రాజ్యం విభజించబడిందని చెప్పుకోవచ్చు. శుంగ వంశం మధ్య భారతదేశాన్ని పాలించింది. తర్వాత గ్రీకు ఆక్రమణలు, శకులు, పార్థియన్, కుషానులు వంటి ఇతర విదేశీ శక్తులు భారతదేశంలోకి వచ్చాయి. కేంద్ర శక్తి బలహీనపడడంతో దేశ విభజన మొదలైందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.